సింగరేణికి కోల్ బ్లాక్ల కేటాయింపుపై ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాట్లాడతా అని కిషన్ రెడ్డి గారు అన్నారు. ఆయన తెలంగాణ బిడ్డనేనా? అసలు ఆయనకేమైనా తెలంగాణ మీద సోయున్నదా? దక్షిణాదిలోనే తమిళనాడు రాష్ట్రంలో అన్నామలై గారని మాజీ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన బీజేపీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు. అక్కడ 4 బొగ్గు బ్లాక్లను వేలానికి పెడితే ఆయన కేంద్రం దగ్గరికి పోయి ల్యాబింగ్ చేసి వాళ్ళతో మాట్లాడి అక్కడ ప్రభుత్వ రంగ సంస్థకే వాటిని దక్కేలా చేసిండ్రు. గుజరాత్లో, ఒడిశాలో ఆ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకి, ఆ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకే అక్కడ బొగ్గు బ్లాక్లను ఇచ్చిండ్రు. మరి తెలంగాణ వారికి వచ్చే వరకే కేంద్రం బొగ్గు బ్లాకులను వేలం వేస్తే ఎట్లా? నువ్వు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉండి వంత పాడతావు ఎట్లా? నిన్ను బొగ్గు శాఖ మంత్రిని పెట్టింది ఎందుకంటే సింగరేణిని దోసుకోవడానికే. నిన్ను బొగ్గు గనుల శాఖ మంత్రిని చేసిందే సింగరేణిని దోసుకోవడానికి. ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు ఎవరికి లేదు. వాళ్ళకి 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు కాబట్టి మంచిగా సింగరేణి ఎత్తుకపోదామని వాళ్ళు మనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఆ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చాలా హుందాగా వెళ్ళి మంచిగా పూల బొకే ఇచ్చి వెల్కమ్ అని కార్పొరేట్లను మన సింగరేణిని అగ్వకే అందుకపోనని కూడా చెప్పిండ్రు. ఇప్పుడు ఎందుకు అయింది? కేంద్ర ప్రభుత్వం కూడా వాటా ఎందుకు వచ్చింది సింగరేణిలో? అది పూర్తి స్థాయిలో నిజాం గవర్నమెంట్ నుంచి, నిజాం ప్రభుత్వం నుంచి తెలంగాణకు బదిలీ అయిన సంస్థ. ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి వాటా వచ్చింది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణి నిర్వహణ చేతగాక సింగరేణిలో వాటాలు కేంద్రానికి తెగనమ్మింది గతంలో ఉన్న కాంగ్రెస్ పాలకులే. అందుకే కేంద్రానికి 49% వాటా దక్కింది. ఇవన్నీ మసిబూసి మారేడుకాయ చేస్తూ సింగరేణిని ఔటర్ రింగ్ రోడ్డుతో పోల్చడం, చాలా హేళనగా మాట్లాడడం, ప్రభుత్వమే సంధించి ఇప్పుడు చిందులు దొక్కడం అవతల మీద. ఇగో ఇది నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ తీరు సరిగా లేదు. ఇట్లనే అయితే సింగరేణి 15 ఏళ్ళల్లో మూతపడుతుంది. కాబట్టి సింగరేణికి రిజర్వేషన్ పద్ధతిలా, అంటే ఇక్కడ తెలంగాణలో బొగ్గు గనులు ఉన్నాయి, బొగ్గు బ్లాకులు ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థ ఉంది కాబట్టి దానికి రిజర్వేషన్ ప్రాతిపదికన బొగ్గు బ్లాకులు కేటాయించాలని ప్రధాని వద్దకు పోతారట. ఎప్పుడు పోతారంటే వేలం అయిపోయాక. ఆయన ముందటనే శ్రావణపల్లి కోల్ బ్లాక్ను వేలం వేస్తారు. వేలం వేసినాక ఈయన ఇప్పుడు పోయి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అఖిల పక్షాన్ని పట్టుకొని పోతారట. ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఈ ప్రయత్నం చేస్తే మిమ్మల్ని స్వాగతించేటోళ్ళు, మీ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు హర్షించేటోళ్ళు.